వరి పత్తే కాకుండా పూల సాగుతో కూడా లాభాలు ఆర్జించవచ్చు అని తెలుపుతున్నాడు ఓ యువ రైతు. ఆ రైతు ఎవరో, ఆ సాగేందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరి పత్తి పంటలు అన్నదాతలు సహజంగా పండించే పంటలు. పెట్టుబడులు పెట్టడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర నష్టాలు చవిచూడడం సర్వసాధారణం. అయితే మంచిర్యాల జిల్లా లక్షిపేట మండలం సురవరం గ్రామ యువ రైతులు కాస్త భిన్నంగా ఆలోచించారు. రొటీన్ పంటలు కాకుండా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల వైపు అడుగులు వేశారు. పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభాలు వచ్చేలా కొత్త తరహా పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు ఇదే గ్రామం మల్లెపూల సాగుకు పెట్టింది పేరు. ఇప్పుడు అదే తరహాలో గ్రామానికి చెందిన నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గుత్తింతి రాజు, కోడూరి ప్రశాంత్ అనే ముగ్గురు స్నేహితులు పూలతోట సాగుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం వాళ్లకు ఉన్న సొంత భూమిలో ఉద్యాన పంటలైన గులాబీ, లిల్లీ పూల సాగును ఎంచుకున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా పంటల సాగులో దూసుకుపోతున్నారు. గులాబీ తోట సాగు చేయాలంటే ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందని అంటున్నారు రైతులు. పంట చేతికి వచ్చిన తర్వాత కూడా సంవత్సరం పాటు పూలు పూస్తూనే ఉంటాయని చెబుతున్నారు. ఎకరం పంటపై పెట్టిన పెట్టుబడికి నెలకు సుమారు 50,000కు పైగానే ఆదాయం వస్తుందని, కానీ పంట సాగు చేసే సమయంలో మొదట 6 నెలలు మొక్కలను శ్రద్ధగా చూసుకోవాలని, 6 నెలల పాటు వచ్చిన మొగ్గను తెంపి చెట్టు ఎదుగుదలపై దృష్టి పెట్టాలని, ఆ తర్వాత వచ్చే పూలు పెద్ద సైజులో ఉండడంతో పాటు మంచి ధర కూడా వస్తుందంటున్నారు రైతులు. ఇక లిల్లీ తోటకు ఎక్కువ పెట్టుబడి ఉండదని, ఎకరాల్లో సాగు చేస్తే సుమారు 1,00,000 రూపాయల పెట్టుబడి మాత్రమే సరిపోతుందని అంటున్నారు. వరి కానీ లేకుంటే పత్తి కానీ లేకుంటే ఇంకా కూరగాయలు కానీ పండిస్తారని చెప్పి తెలుసు మనకు. కానీ ఈ యువ రైతు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వినూత్నంగా ప్రయోగించి పూల పెంపకం మాత్రం చేస్తున్నాడు. మనతో పాటు యువ రైతు హేమంత్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ గులాబీ తోట పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? మనకు రైతుకు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారంటే, తనకు నెలకు అమౌంట్ రాకపోవడం వల్ల రైతుకు చాలా ఇబ్బంది వస్తుంది. ఒకటి అయితే ప్రతి నెలలా తను సంపాదించాలంటే ఒకటి పాడి పెంచాల్సి వస్తుంది, పాడి రైతుగా ఉండాల్సి వస్తుంది. పాడి రైతుగా ఉంటే ఇబ్బంది ఏంటంటే కంపల్సరీ తను పొద్దున సాయంత్రం దానికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు మనకు సెట్ కావని చెప్పేసి నేనేం ఆలోచించిన అంటే, కొత్తగా పూల సాగు చేస్తే ఒకరోజు మనం ఉన్నా లేకపోయినా కానీ వాటితో ఇబ్బంది ఉండదు, మనకు నెలకు ఆదాయం వస్తుంది. మనం నెక్స్ట్ పనులు ఏ పనులు చేసినా కానీ మనకు ఈజీగా నడుస్తుంది. ఏ విధంగా అంటే మనకు రైతుకు నెలకు ఆదాయం ఏ విధంగా వస్తే రైతు అంతా ఈజీగా గెట్టిన్ కాగలుగుతాడు. ఇప్పుడు మనం 6 నెలలు పంట వేస్తాం, వరి వేస్తాం, పత్తి వేస్తాం, ఇయర్లకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తుంది. అంతా పెట్టుబడి పెట్టి లాస్ట్కు అమౌంట్ వచ్చే వరకు రైతు ఆర్థికంగా బాగా దెబ్బతింటున్నాడు. ఇంకొకటి ఏమవుతుందంటే అకాల వర్షాలు కానీ ఇవన్నీ చేయడం వల్ల ఆ పంట అమౌంట్ వస్తుందా రాదా, పెట్టుబడి పెడుతున్నాం రావట్లే. ఈ విధంగా రైతు బాగా నష్టపోతున్నాడు తీవ్రంగా. నేను ఇది ఆలోచించి మనం వినూత్నంగా చేస్తే ఏ విధంగా మంచిగా ఉంటుందంటే నేను ఈ పూల సాగు వైపు అడుగేయడం జరిగింది. ఇంకా మొదటగా మా చెల్లె ఈ సాగుకు శ్రీకారం చుట్టింది. తను వాళ్ళ ఊర్లో వేసింది. నేను మా చెల్లెని చూసి ఓకే మన కాడ కూడా మంచిగా ఉన్నది, నేను కూడా లోకల్లో నాకు ఇక్కడ సాధ్యమైనంత వరకు చేయాలి, నేను కూడా ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి, వేరే విధంగా ముందరికి పోవాలన్న ఆలోచనలో కూరగాయలు కాకుండా ఈ పూల సాగుబడికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ పూల సాగుబడి మొదటగా ఎట్లా ఉంటుంది, దీని పెట్టుబడి కానీ దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? అంటే మామూలుగా వరి పత్తి కంటే ఎక్కువ పెట్టుబడి ఉంటుందా, లేకుంటే ఎట్లా ఉంటుంది? వరి పత్తి కంటే పెట్టుబడి కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా పెట్టుబడి అనేది నడుస్తుంటుంది. ఫస్ట్ మనం ఒక 6 నెలల దాకా మనకి ఏం దిగుబడి ఆదాయం రాదు. అప్పటి వరకు మనం పెట్టుబడి పెట్టుకుంటూ ఉండాలి. ఫస్టే మనం చెట్లు తెప్పియడం, దుక్కి సాపు వేసుకోవడం, చెట్లు నాటియడం, ఎరువు వేయడం, డ్రిప్ లైన్లు వేసుకోవడం, మల్చింగ్ వేయడం, అంటే ఫస్టే మనం పెట్టుబడి పెట్టేయాల్సి వస్తుంది. ఒక మొత్తం పెట్టుబడి నేను లెక్కేసిన దాంట్లో ఒక 2 lakhs దాకా, అప్రాక్సిమేట్లీ 2 lakhs దాకా అయినాయి. డ్రిప్ లైన్లు అవన్నీ మనం 2 lakhs పెట్టి ఒక ఎకరం ఒక 1,500 చెట్లు పెట్టినాం. ఈ 1,500కు ఒక 2 lakhs ఖర్చు వచ్చింది.
దీని తర్వాతనే మనకు 6 నెలల నుంచి వెళ్ళి చిన్న చిన్నగా అమౌంట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఒక 1 year వరకు మనకు సరిపడా ఒక నెలకు మనకు అన్ని ఖర్చులు పోను ఒక 30,000తోని రావడం జరుగుతుంది. అది కూడా మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి. అట్లా అని ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి నెల 30,000 వస్తాయి కదా అంటే మనం చేయకపోతే మాత్రం రాదు. దేంట్లో అయినా ఏ పనులైనా కానీ ఎక్కడైనా కానీ రైతు చేస్తేనే ఏదైనా తనకు తగ్గ అమౌంట్ వస్తుంది. పూతకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతారు? డైలీ తెంపుతారా లేకుంటే ఎంత? ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత మీకు క్రాప్ వస్తుంది? ఇది డైలీ తెంపడమే ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే మేము 6 గంటలకు వచ్చి తెంపడం స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు ఉంటుంది. ఈ రోజు బంద్ చేయడం అనేది ఆ రోజు బంద్ చేయడం అనేది ఉండదు. ప్రతిరోజు తెంపాలి. ప్రతిరోజు ఒక 15 kgs 10 kgs అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో వస్తూ ఉంటుంది. తగ్గుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. చెట్టు ఎగురు వచ్చినప్పుడు పెరుగుతుంది. మళ్ళీ ఎగురు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగురు వచ్చేదాకా అప్పుడు తక్కువ వస్తుంది. మళ్ళీ ఎగురు వచ్చిన మళ్ళీ పెరుగుతుంది. అంటే ఒక సైకిల్ అన్నాడు. ఒక సైకిల్ విధంగా నడుస్తుంటుంది. చెట్టు ఎగురు రావడం, మొగ్గ రావడం, మళ్ళీ మనం కోసుకోవడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ ఎగురు రావడం, అంటే ఇట్లా ఒకటి మనం అయితేనే ఉంటుంది. రెగ్యులర్ ప్రాసెస్ నడుస్తుంది ఇది. అంటే ఇప్పుడు మనం వరికి కానీ పత్తికి కానీ ఎరువులు కానీ మందు కొడుతూ ఉంటాం. దీనికి కూడా అట్లాంటిది ఏమైనా ఉంటుందా? దీనికి కూడా మందులు వేయడం కొట్టడం అనేది రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటుంది. వరి పత్తి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువ అమౌంట్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి పని కూడా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు వరికి మన 6 months లో ఒక 5 times కొడతాం. ఒక 3 times అడుగు మందు వేస్తాం. దీనికి అట్లా కాకుండా ఎవ్రీ 15 days ఒకసారి 1 week ఒకసారి ఏదైనా ఒక పురుగు మందు కానీ మనకు ఉద్యాన శాఖ వాళ్ళను చేస్తే వాళ్ళకు మనకి ఏ మందు అనేది రిఫర్ చేస్తారు. ఫస్ట్ టైం అయితే తర్వాత మనకు అర్థమవుతుంది కాబట్టి మన మందుని రిపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు పత్తికి కూడా అంతే. ఒక 4-5 times స్ప్రే పైన మందు స్ప్రే చేస్తారు. ఒక 3 times మందు వేస్తారు. అది అయిపోతుంది. కానీ ఇది అట్లా కాదు. మనం రెగ్యులర్గా పూలు తెంపుతాం కాబట్టి మనం దానికి రెగ్యులర్గా ఏదో ఒకటి వేసి ఉండాలి. ఒకరోజు 13-045, ఒకరోజు 319, అంటే ఎవ్రీ 10 days ఒకసారి. సార్ కాల్షియం, ఇట్లా మ్యాక్స్, ఏది మన ఫార్ములా 4, ఇట్లా ఇవన్నీ రెగ్యులర్గా గ్రోత్ ప్రమోటర్లు ఇవన్నీ రెగ్యులర్గా వాడుకుంటాడు. ఒక టైం టేబుల్, ఆర్డర్ టైం టేబుల్ ప్రకారం మనం దీన్ని వాడుకుంటూ పోతే రెగ్యులర్గా మనకు దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది డైలీ మీకు మామూలుగా పత్తి కానీ నీకు వరి కానీ క్రాప్ 6 monthsకి వస్తుంది. 6 monthsకు ఇంత అమౌంట్ వస్తుందని నమ్ముకుంటుంది. దానికి దీనికి కంపేర్ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది మీకు? ఇప్పుడు అట్లా కంపేరింగ్ అసలు చేయలేము. ఎందుకంటే అది వరికి ఎకరానికి 6 monthsకు ఒక మనకు నికరంగా మిగిలే 30,000 మిగులుతుంది. ఇది ఒక 7 months పెట్టిన తర్వాత ఒక 8 months నుంచి వెళ్ళి మనకు మంత్లీ 25-30,000 వస్తుంది డైరెక్ట్. మనకు అన్ని పోను 30,000 మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి 30,000 అయినా మిగులుతాయి. దానికి దీనికి కంపేర్ చేయలేము దీన్ని. ఎందుకంటే దీన్ని పోలవలేము. ఈ పూల తోటలో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఈ పూల పెంపకం సంబంధించిన పెస్టిసైడ్స్ వాడకం ఉంటుందా? దీంట్లో మనం ఇతర పంటలు చూసుకుంటే పూల తోటలో ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువనే ఉంటాయి. అంటే రకరకాల పురుగులన్నీ, ఇప్పుడు మైట్స్ కానీ, ట్రిప్స్ కానీ, లార్వాసైడ్స్ కానీ, తెల్లదోమ, పచ్చదోమ, ప్రతి ఒక్కటి దీనికి వస్తుంది. రాకుండా అనేది ఏముండదు. మనం దానికంటే ఎక్కువ దీనికి పెస్టిసైడ్స్ ఎక్కువనే వాడడం ఉంటుంది. కొన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వాడతాం, కొన్ని నాన్ ఆర్గానిక్ పెస్టిసైడ్ వాడడం జరుగుతుంది. దీన్ని ప్రతిదానికి సస్య సంరక్షణ ప్రతిదీ మనం దాన్ని చూసుకుంటూ పోతేనే ఇది దిగుబడి వెళ్ళడం జరుగుతుంది. పెస్టిసైడ్స్ వస్తాయి, కామన్గా వచ్చేటి, రెగ్యులర్గా వచ్చేటి వస్తాయి. మనకు చేన్లలో ప్రతిదీ కనబడే పురుగు అది దీని మీద ఉంటుంది. అలానే మనం కింది అడుగు మందులు కానీ అన్నీ దీనికి సమృద్ధిగా వేయడం జరుగుతుంది. అలా అయితేనే మనకు దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు వరికి కానీ పత్తికి కానీ వరికి ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. దీనికి అట్లా ఏమైనా ఉంటుందా? మామూలుగా ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. కంపేర్ టు వరి అంత అవసరం ఉండదు, కానీ దీనికి నీరు అవసరమే ఉంటుంది. ఎప్పుడు అంటే మనం ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వానలు పడుతున్నాయి. వానలు పడని టైంలో డైలీ ఒక 2 hours మనం డ్రిప్ ఇరిగేషన్ వేసుకున్నాం కాబట్టి డైలీ ఒక 2 గంటలు దీనికి డ్రిప్ వాటర్ వదలడం జరుగుతుంది. 2 గంటలు అయితే ప్రతి చెట్టు దగ్గర పడుతుంది కాబట్టి దానికి సరిపడేంత తేమ వచ్చిన తర్వాత మనం బంద్ చేస్తాం. డైలీ వేసుకుంటే బెస్ట్. మనకు పదన ఉందనుకుంటే డే బై డే
మనకు వాటర్ వెళ్ళింది అనుకోండి, ఎంత అంటే తక్కువ నీటి వాడకంతో ఈ పంట సాగు చేయడం జరుగుతుంది. వరికి సమ్ టైం ఈ టైంలో మాత్రమే వర్షం కొట్టాలి, వాటర్ పెట్టాలి అనేది ఉంటుంది. కొంత కోసే టైంలో కూడా వాటర్ అవసరం ఉండదు. ఆ వర్షాలు పడితే కొద్దిగా దిగుబడి తక్కువ వస్తుంది, ఇబ్బందులు ఉంటాయి. దీనికి అట్లా ఏమైనా ఉంటుందా? దీనికి అట్లేముండదు. మనకు వాటర్ ప్రాబ్లం, దీనికి వాటర్ తక్కువ అయితే ప్రాబ్లం వస్తుంది. మనం రోజు వాటర్ వేయడం వల్ల పువ్వు నాణ్యతగా ఉంటుంది, మంచి ఫ్లవర్ కూడా బాగా రోజులు అవుతుంది. మనం వాటర్ వేయని ఫ్లవర్ ఏమైతే తొందరగా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పువ్వు క్వాలిటీ పెరగాలన్నా వాటర్తో చేయాలి. మళ్ళీ మనకు వర్షాలతోని ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ వర్షాలు పడ్డగా మనం ఈ చెట్లు ఎక్కడ నార్మల్గా చెట్టు ఎట్లా ఎదుగుతుంది అట్లా ఎదుగుతుంది. కాకపోతే ఈ మధ్యలో పడుతున్న వర్షాలు, ఇంత వర్షాలు పడడం వల్ల కొన్ని తెగులు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పూల తోటలో డైలీ ఎంత ఎకరానికి ఎంత క్రాప్ వస్తుంది, ఈ నెలకు చూసుకున్నట్టయితే ఎంత బెనిఫిట్ ఉంటుంది, పొలానికి దీనికి తేడా ఎంత ఉంటుంది? అంటే పొలం 6 monthsకి ఒకసారి వస్తుంది. ఆ 6 monthsలో ఎకరానికి పొలం ఎంత లాభం ఉంటుంది, ఈ పూల పెంపకంలో ఎంత లాభం? మనం పొలానికి దీనికి కంపేర్ చేసి చూస్తే ఇది డైలీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. పొలం మనకు 6 monthsకి ఒకసారి డబ్బులు రావడం జరుగుతుంది. వచ్చినా కానీ ఎకరానికి పొలానికి ఒక 30,000 రూపాయల దాకా మిగలడం జరుగుతుంది. ఇది అట్లా కాదు, మనకు రోజు యావరేజ్గా ఒక 10-15 కిలోలు వేసుకున్నా రోజు మనకు ఒక 1700 వస్తాయి. ఇలా మనం మంత్లీ ఎంత అవుతున్నాయి, 30-40,000 వస్తాయి. మనకు ఒక 20,000 ఖర్చు అయినా 25-30 అంటే హీల్లో ఒకటి రోజు ఉండదు, ఒక రోజు 20 అట్లా వెళ్తుంది. కాబట్టి మనకు నెలకు వచ్చే వరకు ఒక 30,000 అప్రాక్సిమేట్లీ 30,000 అయితే మిగులుతాయి. ఒక చిన్న మనం ఎకరంలో సాగు చేస్తున్నామంటే చిన్నపాటి జాబ్ చేసినట్టే. మనం ఇళ్ళనే పని చేసుకుంటే ఇక్కడనే ఉంటే చిన్న జాబ్ చేసినట్టే. ఇప్పుడు మీరు చూసుకుంటే మన లోకల్లో 30,000 జాబ్ అంటే చాలా ఎక్కువ. ఇక్కడ 15,000 షాపుల్లో, ఇప్పుడు బట్టల షాపుల్లో చేస్తే ఎంత ఉంటుంది, 10,000 15,000 అంతే ఇస్తారు. కానీ ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే రైతుకు తన సొంతంగా తనే ఒక ఇన్కమ్ సోర్స్ జాబ్ క్రియేట్ చేసుకున్నట్టే. అంటే ఇదే విధంగా యూత్ ఎట్లా అంటే ఇట్లా ముందడికి వెళ్ళడం వల్ల మనం ఈ సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురాగలుగుతాం. లేకపోతే ఇప్పుడు తండ్రులు చెప్పిందట్టే అదే వ్యవసాయము అదే కాటన్ వేస్తే మనకు సెట్ కాదు. దానికి వేరే విధంగా ఇట్లా చేసుకుంటూ పోతేనే మనం గెట్టిన్ అవుతాం. యువత దాదాపుగా ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్ జాబ్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు. మీరు బీటెక్ చేసి కూడా ఈ వ్యవసాయ రంగాన్ని చూస్ చేసుకోవడానికి కారణం? నేను మీరు అన్నట్టు నేను బీటెక్ చేసొచ్చిన తర్వాత నాకు అనిపించింది, మనం ఒకరి దగ్గర జాబ్ చేయడం ఏంది, మనకంటూ సొంతంగా ఒక జాబ్ క్రియేట్ చేసుకోవాలి, మనంతా మనం బతకాలి. ఇప్పుడు మీరు అన్నట్టు కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, ఎన్ని రోజులు చేస్తాం? ఒక 10 ఏళ్ళు చేసిన తర్వాత అయినా బోర్ కొడుతుంది, ఒక 20 years చేసిన తర్వాత అయినా బోర్ కొడుతుంది. అది ఏంటంటే లైఫ్ అలానే ఉండిపోతుంది. రోజు జాబ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, సండేస్ సాటర్డేస్ హాలిడేస్ తీసుకోవడం, అటు ఇటు తిరగడం ఉంటుంది. అదే మనం ఇదే సమయాన్ని మనం వ్యవసాయం మీద మనం కేటాయించినట్టు జరిగితే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, వాస్తవానికి చెప్పాలంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. మనం రోజు పనిచేస్తూ ఉంటాం, ఈ వాతావరణం కూడా ఆక్సిజన్ కూడా మంచిగా ఉంటుంది, మన హెల్త్ మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది. మళ్ళీ దట్టు ఏమవుతుందంటే మనం మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళతో దగ్గర ఉంటాం. మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తే ఏమవుతుంది, తల్లిదండ్రులను వదిలేసి అక్కడికి వెళ్ళాలి, తల్లిదండ్రులు అక్కడికి రాలేరు, అక్కడ వాతావరణం సెట్ కాదు. అందుకోసమే నేను దీన్ని ఆలోచించి, మాకు ఆల్రెడీ ల్యాండ్ ఉన్నది, వ్యవసాయం ఉంది, డాడీ పొలం చేస్తుండే, నేను కూడా కొన్ని రోజులు పొలం చేసిన, దాని తర్వాత ఇంకా వేరే ఏం చేయాలని ఆలోచించి మనం వాళ్ళ లెక్క కాకుండా మార్పు తీసుకురావాలన్నట్టు నేను ఈ పూల దిగుబడి సాగు కోసం వచ్చిన. నేను చేసిన, నాతో పాటు మా ఊళ్ళో 2-3 ఇప్పుడు నా వెంబడే ఉంటాడు, తను రాజు, తనకు కూడా ఇట్లా చేయాలంటే మేము అందరం కలిసి చేయడం జరుగుతుంది. అంటే మనం కాకుండా మనతో పాటు ఇంకొక 4 మారాలి అన్న కాన్సెప్ట్తో మనం దీంట్లో కష్టం కాబట్టి మనం మార్చడానికి ముందు అడిగేసినాం అన్నట్టు. కానీ సాఫ్ట్వేర్ జాబ్లో సుఖంగా ఉండవచ్చు, కార్లలో తిరగచ్చు, మంచిగా సిటీలో ఉండవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ యువకులంతా సాఫ్ట్వేర్ వైపు వెళ్తారు. కానీ కష్టమైన ఈ వృత్తిని ఎన్నుకోవడానికి ఏంటి? మీరు అన్నది నిజమే, కాకపోతే ఎంజాయ్మెంట్ అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను కార్లు వచ్చినంత మాత్రాన నేను సంతోషంగా ఉన్నట్టు కాదు, నేను నడుచుకుంటూ పోయినప్పుడు సంతోషంగా లేనట్టు కాదు. మనం చేస్తున్న పనిలోనే
మనకు ఒక తృప్తి అనేది ఉంటుంది చూసిన దాంట్లోనే మనకు ఒక సంతోషం ఉంటుంది. నాకేమనుకుంటున్నా, నేను నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీతో, మా బాబాయ్లతోని, నా ఊర్లో ఉన్న ప్రజలతోని ఉంటానా అంటే నాకు ఇదే నాకు మంచి అనిపిస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, ఎన్ని రోజులు చేసినా వాడు ఇదేం పని రా భయ్, ఈ రోజు ఇదే పని, నాకు ఇదంతా రొటీన్ బోర్ కొడుతుంది అది అంటాడు. కానీ నేను రైతుగా ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా బోర్ అనిపించేది. ఈ రోజు వేరే పని ఉంటుంది, రేపు వేరే పని ఉంటుంది. లేదు నాకు రెస్టే కావాలి, నాకు ఒక 2-3 రోజులు నాకు రెస్ట్ తీసుకోవాలనుకుంటే నేను అదే విధిగా నేను నా పనులు కొన్ని పక్కకు పెట్టి నేను రెస్ట్ తీసుకొని తర్వాత తిల్లరు వచ్చిన తర్వాత ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అంతే. అంతేగాని వాళ్ళ లెక్క నేను ఒకరికి భయపడి లేకుండా కాకుండా, ఇప్పుడు సిటీలో ఉంటే సంతోషం అనేది ఏం లేదు. మనం అనుకుంటే కూడా సిటీకి పోవచ్చు, 4 రోజులు వారం రోజులు గడపచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. అట్లా అందుకోసం నేను ఈ రూట్కి వచ్చి నేను ఇళ్ళనే సంతోషంగా ఉంటున్నాను. అంటే మా ప్రభుత్వం ఈ ఉద్యానవన శాఖ నుంచి కానీ మీకు ఏమైనా సపోర్ట్ ఇచ్చారా, సబ్సిడీ లాంటివి ఎట్లా? ఫస్ట్ నేను స్టార్టింగ్ మొదలుపెట్టేటప్పుడు ఉద్యానవన వాళ్ళకు నేను చెప్పలేదు, అంటే సబ్సిడీ అవి మల్చింగ్ అది ఉందన్నారు. తర్వాత నేను వేసిన తర్వాత మల్చింగ్ సబ్సిడీ దానికోసం రాసిండ్రు, డ్రిప్స్ మల్చింగ్ దానికోసం వాళ్ళు సహకరిస్తుండ్రు. ఉద్యాన వాళ్ళు కూడా నేను వేసిన తర్వాత వాళ్ళకి చెప్పాను, నేను ఫస్ట్ వేద్దామన్నట్టు వాళ్ళకి చెప్పలేదు. చెట్లు పెట్టిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళే వచ్చారు. ఏమన్నా పెస్టిసైడ్స్ కానీ ఏమన్నా ఎట్లా క్రాప్ ఎట్లా మెయింటైన్ చేయాలన్నది కూడా వాళ్ళు మనకు ఫోన్లో అందుబాటులో ఉంటారు, గైడెన్స్ కూడా ఇస్తున్నారు. వచ్చి చూసి కూడా ఏమైనా తెగుళ్ళు వచ్చినా, ఏమైనా వేరే వేరే మందులు ఉన్నా కానీ దేనికి ఏది కొట్టాలన్నా వాళ్ళు వచ్చి మంచి గైడెన్స్ ఇచ్చారు. మనకు ఫస్ట్ తెలియదు, ఇప్పుడు తెలిసిన తర్వాత ఒక లెక్క ఉంటుంది, తెలియకముందు ఒక లెక్క ఉంటుంది. ఏ పురుగు ఏ మందు కొట్టాలి ఏందనేది వాళ్ళు మంచిగా చెప్పారు, నాకు సపోర్ట్గా నిలిచిండ్రు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు ఈ పూల సాగుకు లోన్ సౌకర్యం అట్లా ఉన్నాయా, ఇస్తామని అన్నారా ప్రభుత్వ అధికారులు? దీనికి లోన్ సౌకర్యం అయితే ఏం లేదు, లోన్ కూడా ఇస్తాను ఇవ్వాలని. మనం కూడా లోన్ కోసం అప్రోచ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లోన్ అప్రోచ్ కాకుండా మనం సొంతంగా బయట మనం ఉన్నవి పెట్టేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నార్మల్ పంటలు వేసుకున్న యువ రైతులు ఉంటారు, వారికి మీరు ఇచ్చే సజెషన్? యువకులం మనం చేసేది ఏంటంటే కొత్తగా ఏదున్నా మనం కొత్తగా ఆలోచించిన రోజే మనకున్న మన ముందు తరాలకు, మన భవిష్యత్తు, మన వెనుక తరాలకు మనకు తేడా ఏర్పడిన రోజే మనం ఆడ వచ్చి పనిచేసిన దాంట్లో తేడా కనబడుతుంది. వాళ్ళు చేసిందే మనం చేసిందే దాంట్లో తేడా ఉండదు. వాళ్ళు పొలం వరేసారు, మనం అదే వరేసినాం, వాళ్ళు కాటన్ వేసారు, మనం కాటన్ వేసాం అనేది కాకుండా వాళ్ళు చేసిన దానికి మనం డిఫరెంట్గా ఆలోచించి ఇంకొక పని, ఇప్పుడు ఉజ్జన పంట కాకపోయినా ఇంకో వేరే విధంగా, ఇప్పుడు వరిలో కూడా ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి చేస్తున్నారు. అంటే మనం వచ్చి చేస్తున్నాం అంటే దీంట్లో ఒక రెవల్యూషన్ అనేది కొత్తగా మొదలు కావాలి. మనం ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి, ఆ ప్రాసెసింగ్ యూనిట్ వైపు అడిగేయాలి అన్నట్టు నేను యువకులను కోరుకుంటా. అంటే మనం మార్పు తీసుకురావాల్సిన బాధ్యత యువకుల చేతుల్లో ఉంది. యువకుల వల్లనే మార్పు వస్తుంది. ఇవి రెండు ఒకరికొకరికి అనుసంధానమై ఉంటాయి అని నేను యువకులను కోరుకుంటాను. అంటే యువత ఉద్యోగ అవకాశాల కోసమే చూస్తూ ప్రత్యామ్నాయంగా ఈ ఉపాధి అవకాశాలు చూసుకోవడం లేదు, మీరు యువతకు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యువకులు కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా నేను బీటెక్ చేసి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు, ఏం జాబ్ వెతుక్కుంటావు, ప్రతి ఊర్లో అంతే, ప్రతి ఇంట్లో అంతే, మా చుట్టాలు కూడా అంతే. మనం ఒకటి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ ఏం చేస్తావు అని అడుగుతారు తప్పితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా నీలో ఆలోచనలు ఎట్లున్నాయి ఏందనేది మనం ఈ లోకల్లో ఆ మెంటాలిటీని తీసేసారు. డిగ్రీ అయిపోయిందా, బీటెక్ అయిపోయిందా, నువ్వు జాబే చేయాలి అన్నది మెంటాలిటీ మన చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళకు అదే నింపుతున్నారు. దానివల్ల యువకులు బాగా సఫర్ అవుతున్నారు. ఫస్ట్ మారాల్సింది కొద్దిగా పెద్దవాళ్ళు మారితే యువకులు వాళ్ళకున్న టాలెంట్, ఇప్పుడు జాబ్ చేసేలా అనుకున్న వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు. దాన్ని నువ్వు వద్దన్నా చేయవన్నా తనకు జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జాబ్కి వెళ్తాడు. నీకేం ఇంట్రెస్ట్ ఉన్నది, నీకు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు వేరే ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా, నువ్వు దాని ప్రకారం అటు వెళ్ళేటట్టు యువకుల్ని ఈ పెద్దవాళ్ళు ప్రోత్సహించారు అనుకో చాలా మార్పు వస్తుంది ఈ సమాజంలో. ఎవ్వరు ఎదుర్కోలేని కొద్దిగా ఒకటి ఏంటంటే ఫ్రీగా ఉంచినప్పుడు తనకు నచ్చిన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పనిలో ఉంచే బాధ్యత పెద్దవాళ్ళది ఉంటుంది, కానీ ఇదే పని చేయాలన్న ఒత్తిడి తీసుకురావద్దు అనేది నా ఉద్దేశం. అంటే సాఫ్ట్వేర్ జాబు అంటే ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం సైడ్ పోతే ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ వ్యవసాయం చేయడం వల్ల
అనుకున్నంత సంపాదించలేరు అనుకుంటారు యువత. మీరు వాళ్ళకి సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్లు అనేటివి అవి లిమిట్గా ఉంటాయి. ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మనం భవిష్యత్తులో ఎంతవరకు సాఫ్ట్వేర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ వచ్చింది, ఏ వచ్చిన తర్వాత మహా జాబ్ చేసేటోళ్ళు లక్ష వేలు జాబ్ చేసేటోళ్ళు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు తన పరిస్థితి ఏంది? సరే గవర్నమెంట్ జాబ్లో అది ప్రైవేట్ సెక్టర్లో ఆ ప్రాబ్లం ఉంది అనుకుందాం, నేను గవర్నమెంట్ సెక్టర్కి వెళ్తా అనుకుంటాను. గవర్నమెంట్ సెక్టర్లో మనం చూసుకుంటే ఇప్పుడు నేను నా ఏజ్ నుంచి వెళ్ళి ఇప్పటికి చాలా మంది గవర్నమెంట్ జాబ్ల కోసం పోటీ పడుతున్నారు. అసలు ఎన్ని గవర్నమెంట్ జాబ్లు పడతాయి, ఎన్ని లక్షలు? ఒక సంవత్సరానికి ఒక 4 lakhs మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ ఈ స్టేట్లో బయటకు వస్తున్నారు. ఒక 1 lakh బయట ఫీల్డ్ చూసుకున్నా ఒక 2 lakhs మెంబర్స్ కంపల్సరీ గవర్నమెంట్ జాబ్స్ మీదనే కూర్చొని హైదరాబాద్లో హాస్టల్స్ వీళ్ళ స్టడీ హాల్స్లో మొత్తం వాళ్ళే కనబడుతున్నారు. ఇప్పుడు అంతేందుకు ఎగ్జాంపుల్, ఒకప్పుడు మన మంచిర్యాలలో లైబ్రరీ ఎంత ఫుల్గా ఉండకపో, ఇప్పుడు లైబ్రరీ ఫుల్ అయిపోయింది, ప్రైవేట్గా పెట్టిన లైబ్రరీలు ఫుల్ అయిపోయినాయి. అంటే ఎంత కాంపిటీషన్ పెరిగింది. ఈ కాంపిటీషన్లో ఎన్ని గవర్నమెంట్ జాబ్లు వస్తాయి? దీన్ని ఆలోచించి సమయాన్ని వృధా చేయకుండా నేను వేరే ఏం చేయగలుగుతానన్న యువత ఆ రూట్కి అడిగేయాలన్నది నా ఉద్దేశం. కానీ మీరు అన్నట్టుగా వాస్తవమే. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో యువకులకు ఉద్యోగ అవకాశం ఉంటేనే రేపు పెళ్లి చేయడానికి కూడా ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు. వ్యవసాయం చేసే ఒక యువకునికి ఆ పెళ్లి సంబంధాలు రావడం అనేది సరే వాళ్ళ స్థాయికి తగ్గట్టు వస్తాయి. కానీ పల్లెటూరులో ఉన్న విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా సిటీలలో ఉండాలి, నా భర్త మరి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఆలోచన వస్తుంది. వారికి ఏం చెప్తారు? మీరు చెప్పింది 100% నిజమే. ఎందుకంటే పెళ్లి సంబంధాలు కూడా ఏమవుతున్నాయంటే ఆలోచించే విధానం అంటే అమ్మాయి వాళ్ళు నా బిడ్డను ఊర్లోకి ఇస్తే అత్తమ్మ ఉంటారు, ఇల్లు పెద్దగా ఉంటుంది, పని ఉంటుంది, కల్లాకులు చదవాలి, పొద్దున లేవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి అంటే అందరికి అట్లా ఉండకపోవచ్చు, కొంతమందికి ఆ కాన్సెప్ట్ ఉండే ఏం చేస్తుంటే సిటీకి వెళ్ళాలన్న కాన్సెప్ట్లోనే జాబ్ ఉన్న వాళ్ళను, సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేయడానికి ముందరికి వస్తున్నారు. అసలు పెళ్లి ఇప్పుడు మీరు అన్నట్టు వ్యవసాయం చేసే వాళ్ళకు పెళ్లి సంబంధాలు దొరకడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మెంటాలిటీగా మనం మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి ఏం చేస్తుండు, మంచిగా ఉన్నాడా లేడా, తాగుతాడా తిరుగుతాడా, పని చేసుకుంటాడా, ఇంటికాడ తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటాడు, సమాజంతో ఎట్లా మెలుగుతాడు, అటువంటి వాళ్ళకు ఇచ్చి చేస్తే ఏంటంటే వాళ్ళ బిడ్డ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చి చేస్తున్నారు. ఎంతమందికి విడాకులు అయిన వాళ్ళు లేరు, ఎంతమంది సుఖం కలిసి ఉంటలేరు, కొంచెం కలిసి ఉంటున్నారు అన్నట్టు అది కూడా ఏం లేదు. వ్యవసాయం చేసిన వాళ్ళంతా మాత్రం ఇబ్బంది పడరు. ప్రతి ఒక్కరిని వచ్చి ఇంట్లోకి వచ్చి చేనులకు వచ్చి పని చేయమని కూడా ఎవరు చెప్పారు. కానీ యువత వైపు చూడాలి. ఇప్పుడు యువత వ్యవసాయం రాకపోవడం మెయిన్ ప్రధాన కారణం కూడా ఇదే. ఈ పెళ్లిళ్ళు కాకపోవడం, వ్యవసాయం చేసుకుంటానంటే పెళ్లిళ్ళు లేకపోవడం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అబ్బాయి మంచోడా చెడ్డోడా అని ఆలోచించి వ్యవసాయం చేసుకున్నా పర్లేదు, మంచిగా చూసుకుంటాడా లేదా అనేది చూస్తే ఇచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. దానివల్ల యువత కూడా వ్యవసాయానికి అడుగులేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం కూడా ఏమైనా మార్పులు తెస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇలా యువత కూడా వ్యవసాయం వైపు రావడానికి ప్రభుత్వం కూడా చాలా మార్పులు తీసుకురావాలి. యువతను వ్యవసాయం వైపు తీసుకురావడానికి యువత రావడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం వ్యవసాయం చేసే పిల్లలు సంబంధాలు అవుతలేవు. దీనివల్ల ఏంటంటే వ్యవసాయం చేసే రైతుకు సపరేట్గా వేరే ఏమన్నా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం మొదలు పెట్టాలి. వాళ్ళ పిల్లలకు కానీ వ్యవసాయం చేసే ఇప్పుడు యువ రైతు ఉన్నాడు, తనకు ఒక ఐడి కార్డు, తనకు సర్టిఫైడ్ ఇవ్వాలి. ఈ యువత వ్యవసాయం చేస్తున్నాడు, తనకు ఈ రంగంలో ఈ సబ్సిడీ వర్తిస్తుంది. తనకి గవర్నమెంట్ వచ్చిన ఏదైనా ఫస్ట్ వ్యవసాయం చేసే యువతకు కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి చెందుతుంది అన్న వల్ల ఆల్రెడీ వ్యవసాయం చేయడం వల్ల యువత ముందరకు రావడం జరుగుతుంది. వ్యవసాయమే ప్రధాన కారణం. మనం బతుకుండాలన్నా చేయాలన్నా రేపటి రోజున సమాజం నడవాలన్నా కానీ వ్యవసాయం చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. దానివైపు యువతను ప్రోత్సహించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, అప్పుడు వ్యవసాయం చేయడానికి ముందరకు వస్తారు. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడిని రాజకీయంలో కూడా తీసుకురావడానికి ప్రియారిటీ ఇచ్చిననుకో వ్యవసాయం చేయడానికి ముందరకు వస్తారు. అంతేగాని వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకొకరు వ్యవసాయం చేయమంటే చేయరు. వ్యవసాయం చేయడానికి నీకు ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను, నాకు ప్రియారిటీ ఏది? సేమ్ వ్యవసాయం చేయని వాళ్ళంతే ఉన్నారు, చేసే వాళ్ళంతే ఉన్నారు. దీంట్లో తేడా కనబడ్డ రోజు ప్రతి ఒక్కరు వ్యవసాయానికి ముందడుగేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయం చేసే యువ రైతులకు మాత్రం ప్రోత్సాహకాలు అందించాలి. అప్పుడే సమాజం మారుతుంది, యువతకు ఉపాధి అవకాశం కలుగుతుందని చెప్పి మనతో పాటు యువ రైతులు తెలిపారు. హార్టికల్చర్ విధానంలో ఎలా ఉంటుంది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హార్టికల్చర్ ఆఫీసర్
సహజ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ పూల పెంపకం ఈ ఎట్లా ఉంటుంది, అసలు ఈ పూల రైతులకు మీరు ఎలాంటి ప్రోత్సాహాలు కల్పిస్తున్నారు? ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు సహజ. నేను ఇక్కడ ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఉద్యాన శాఖ ద్వారా మనకి పూలు, పండ్లు, కూరగాయలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, తర్వాత ప్లాంటేషన్ క్రాప్స్, ఇవన్నీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కింద వస్తాయండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది పూల తోట. మనకి గులాబీ వీళ్ళు ఇక్కడ లూస్ ఫ్లవర్స్ కింద సాగు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన లక్ష్యపేట ఈ ప్రాంతంలో గులాబీ పూలతో పాటు లిల్లీ పూలు ఇక్కడ పండిస్తున్నారు. అంటే ఇప్పుడు వీటికి ఏమన్నా మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సహించే అవకాశం ఉంటుందా? ఉన్నాయండి. మనకి ఏంటంటే MIDH అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే ఒక స్కీమ్ ద్వారా మనకి ఎవరైతే పూలు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం నుండి మనం ఎకరాకు 8,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు డ్రిప్ కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళకి డ్రిప్ కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే SC ST రైతులకైతే 100% సబ్సిడీలో, అలాగే BC రైతులకైతే 90% సబ్సిడీ. అదే OC రైతులైతే ఎవరికైతే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి 80%. అదే OC రైతులు ఉండి 5 ఎకరాల కంటే తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా 90% సబ్సిడీ అనేది వర్తించడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే దీనికి మల్చింగ్ కూడా ఉంది. మల్చింగ్ కూడా MIDH స్కీమ్లో మనము ఎకరానికి 8,000 చొప్పున రైతుకి సబ్సిడీలో అందించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా అండి NMEOP అంటే నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పామ్ అని ఆయిల్ పామ్ స్కీమ్ కింద రైతులను గుర్తించడం జరుగుతుంది. ఆయిల్ పామ్ వేస్తున్నారు. అవి కూడా మనకి మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఆ మొక్కలు కూడా సబ్సిడీలో ఉన్నాయి. ఆ స్కీమ్ ఒకటి ఉందండి. MIDH ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇందులో రకరకాల పూల తోటలు, పండ్ల తోటలు వేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ప్రోత్సాహం అనేది ఈ స్కీమ్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే MIP అంటే తెలంగాణ సూక్ష్మ నీటి పథకం ద్వారా మనము డ్రిప్ మరియు స్ప్రింక్లర్స్ కూడా అందజేయడం జరుగుతుంది సబ్సిడీలో. ఇవన్నీ స్కీమ్స్ అనేవి ప్రజెంట్ మనకి ఎలిజిబుల్ ఉన్నాయండి రైతులకి. అలాగే కూరగాయలు అంటే ఓన్లీ కూరగాయలు వేసుకునే వాళ్ళకి పందిర్లు అంటే శాశ్వత పందిర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదేంటంటే 50% సబ్సిడీలో అందుబాటులో ఉన్నాయి. మనకి ఎకరానికి 50,000 సబ్సిడీ అనేది ఈ శాశ్వత పందిర్లలో రైతులకి మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ హార్టికల్చర్ ద్వారా మీరు యువ రైతులకు ఏం చెప్తారు? ఏంటంటే అండి హార్టికల్చర్ అనేది చేయాలనుకునే రైతులు ఎవరైనా, యువ రైతులు అవ్వనివ్వండి, ఆల్రెడీ చేస్తున్న రైతులు అవ్వనివ్వండి, దీనికి అంటూ ప్రతిరోజు మనకి నిరంతర ఆదాయం అనేది వస్తుంది. అంటే ఈరోజు దీని నుంచి ఆదాయం రాదు అని ఉండదు. ఇప్పుడు మనకి వరి కానీ పత్తి కానీ అదేంటంటే హార్వెస్ట్ చేసినప్పుడే దాని నుంచి ఆదాయం అనేది రైతు పొందగలుగుతారు. అలా కాకుండా అదే ఉద్యాన పంటలు ఏ వేసినా, అదే పూలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇవేంటంటే మనకి వాళ్ళకి నికర ఆదాయం అనేది రోజు వాళ్ళకి ఆదాయం అందించడం జరుగుతుంది. వాళ్ళ తోటలో నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళకి రోజు ఆదాయం అనేది వస్తుంది. అంటే మన క్లస్టర్ పరిధిలో అంటే ఎన్ని ఎకరాలలో ఈ పంటలు పండిస్తున్నారు? మనకి పూలు అనేవి కొంచెం తక్కువగా పండుతున్నాయండి. అంటే ఈ 6 మండలాలకు కలిపి అంటే బంతి ఇవి వేస్తారు. మనకి ఏంటంటే దసరా, సంక్రాంతి ఈ టైం వరకు అందేలాగా వేస్తారు. బట్ ఇలా రోజ్, తర్వాత గులాబీ, మల్లె ఇలాంటివి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఓవరాల్ అరౌండ్ 15 ఎకర్స్ వరకు ఉందండి. 15 ఎకరాల వరకు ఉంది. ఎక్కువగా లక్షిటిపేటలో సాగు చేస్తారు. మల్లె కానివ్వండి, గులాబీ, అలాగే ట్యూబ్ రోజ్, ఇవన్నీ కూడా ఎక్కువ మనకి లక్షిటిపేటలో పూల సాగు అనేది ఎక్కువగా ఉంది ఈ మండలంలో. అంటే మీరు అంటే ఈ హార్టికల్చర్ వైపు రైతులు మళ్ళడానికి ఎలాంటి అవగాహన సదస్సులు? మనం ఈ హార్టికల్చర్ వైపు మళ్ళడానికి అంటే రైతుల ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ రైతులు మేము ఈ పంట చేస్తాము, మాకు దీని మీద అవగాహన కల్పించండి అంటే మేము వాళ్ళకి దానికి సంబంధించి పూర్తిగా మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళ నేల దానికి అనుకూలమా కాదా, వాళ్ళకి వాటర్ సోర్స్ ఉంటే ఆ వాటర్ సోర్స్ తోటి ఆ మొక్కలు ఇక్కడ సరిపోతాయా, అంటే అవి ఎదుగుతాయా అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకి మొక్కలు కూడా ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఏ రకాలు అవైలబుల్గా ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మన అంటే ప్రభుత్వ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పలు సమావేశాల్లో మేము హార్టికల్చర్కి సంబంధించిన
సబ్సిడీలు ఇస్తున్నాము, మేము వాళ్ళకి ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ మీ క్లస్టర్ పరిధిలో కానీ జిల్లాలో కానీ చాలా తక్కువ పరిధిలోనే వేరే పంటలు వేస్తున్నారు. దీన్ని పెంచడానికి మీరు ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారు? అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ మండలాలకి వాటర్ సోర్స్ ఎక్కువ ఉండడం వల్ల రైతులందరికీ ఒక అపోహ ఉంది. ఏంటంటే నీరు ఉంది అంటే మనం వరికి వెళ్ళాలి, వాటర్ లేదు అంటే పత్తికి వెళ్ళాలి అని. సో ఈ అపోహ అనేది తప్పండి. ఒకప్పుడు చూస్తే మనకి చాలామంది ప్రతి ఊర్లో కూరగాయలు వేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తే కూరగాయల రేషియో అనేది తగ్గిపోతుంది, గ్రాడ్యువల్గా ఏరియా అనేది తగ్గిపోతుంది. రైతులందరూ పత్తి వేసుకుంటున్నాము. చాలా తక్కువ మంది రైతులు అంటే కొత్త పంటలు వేయాలి, కొత్త ధనాన్ని అంటే ఉన్న వాటిలో కొత్త పంటలు వేయాలి అని చాలా తక్కువ మంది రైతులు ముందుకు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అందించే సహకారాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఏ ఉన్నా కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. మీరు రైతులకు కానీ యువతకు కానీ ఈ జిల్లా ప్రజలకు కానీ మీరు హార్టికల్చర్ వైపు మళ్ళడానికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి, యాజ్ ఉద్యాన శాఖ అధికారిగా ఇక్కడ మీరు మన నేలలు మంచిర్యాల జిల్లాలో నేలలు అనేవి చాలా సారవంతమైన నేలలు. సో ఈ నేలల్లో మనకి అన్ని ఉద్యాన పంటలు చాలా అభివృద్ధి చెందుతాయి. సో మనకి ఏంటంటే ఈ పంట వేస్తే వస్తుందా రాదా అనే డౌట్ కానీ భయం కానీ అవసరం లేదు. ఎందుకంటే మనకున్న నేలలు అలాంటివి. మళ్ళీ వాటర్ సోర్స్ కూడా చాలా అనుకూలమైనవి. సో మనం ఏంటంటే ఏ పంటలు వేసినా కూడా అనుకూలమే. సో యువ రైతులు ఇప్పుడు కొత్తగా అంటే వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉద్యాన పంటలకు అంటే ప్రోత్సహిస్తున్నామండి. ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే బీటెక్ చేసిన యువకులు కూడా ఈ ఉద్యానవన పంటల వైపు మళ్ళడానికి కారణాలు ఏముంటాయి అంటే గతంలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్న యువతకు అంటే ఒక హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతాల్లో జాబ్ చేయాలనే ఆలోచన కలుగుతుంది. కానీ కొంతమంది రైతులు ఈ ఉద్యానవన వైపు రావడానికి మీరు ఎట్లా వస్తారు? ఇదే అండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఉద్యాన పంటల నుంచి ఏంటంటే నిరంతర ఆదాయం అనేది వస్తుంది. మనకి ఇదేంటంటే ఒక స్కిల్, ఒక టెక్నిక్. అంటే దీని నుంచి ఇప్పుడు మీరు అంటున్నారు బీటెక్ చేశారని, వాళ్ళకి ఎంతో స్కిల్ ఉంటుంది. సో ఆ స్కిల్ని వాళ్ళు ఈ పంటల ఎలా పెంచాలి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో తెలుసుకొని ఏ పంట ఎలా వేస్తే, ఎప్పుడు మార్కెట్లోకి వెళ్తే ప్రైస్ వస్తుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బంతిపూలు తీసుకోండి. బంతిపూలు మనకి దసరా అలాగే దివాళీకి మార్కెట్లోకి వెళ్తే హై డిమాండ్ ఉంది. సో ఇప్పుడు మీరు అంటున్నట్టు చదువుకున్న యువ రైతులు ఏంటంటే వాళ్ళు మార్కెట్ డిమాండ్కి అనుసంధానంగా వాళ్ళు మొక్కలు పెంచడం జరుగుతుంది. పూలని అలాగే మార్కెట్లోకి తీసుకెళ్ళి అధిక దిగుబడి తీస్తున్నారు, అలాగే అధిక ఆదాయం అనేది పొందుతున్నారు. సో ఇది డిఫరెన్స్ మెయిన్గా. యువ రైతులకు ఒకటే చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యానవనం వైపు ప్రతి ఒక్క రైతు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యాన పంటల వైపు మాత్రం ఖచ్చితంగా ఈ మామూలుగా ప్యాడీ పత్తి కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. దీనివైపు మళ్ళీ రైతులు అధిక లాభాన్ని పొందవచ్చు. దాని ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది అని చెప్పి మనతో పాటు సహజ గారు తెలిపారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, ఏ న్యూస్, సురారం నుండి.